పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ కోరికలు నెరవేర్చుకోవటానికి అద్భుత శక్తులను పొందాలని నీవింత శ్రమిస్తున్నావని నా అనుమానం. లేదా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులేనని, తమ బాగు తాము చూసుకునేవారేనని నీవు భావిస్తుండవచ్చు. దురాశాపరుల నుంచి, తమ సమస్యలను తప్పితే ఇంకేమీ పట్టించుకొని అధిక సంఖ్యాక ప్రజల నుంచి నిజాయితీ పరులను, విశ్వసనీయులను, వాస్తవమైన మనుషులను వేరు చేసి గుర్తించడం చాలా కష్టం. దురాశాపరులలో కూడా అటువంటి నిజాయితీ పరులు ఉంటారని నీవు తెలుసుకోవటానికి నీకు ఈ కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కాశీరాజుకు ప్రపంచం అంతటి నుంచి గౌరవ ప్రపత్తులు లభించేవి. దేవేశ్వర ప్రతాపసింహుడు కాశీపాలకుడుగా ఉండేవాడు. ప్రతాపసింహుడు ధైర్యసాహసాలకి, నిజాయితీకి మారుపేరుగా ఉండేవాడు. ప్రజల శ్రేయస్సు, సంతోషం కోసం అతడు శతవిధాలా పాటుపడేవాడు. ప్రజలు కూడా తమ రాజును ఎంతగానో గౌరవించేవారు. రాజ్య పరిపాలనలో సుదీర్ఘకాలం గడిపిన తర్వాత రాజు కూడా అలసిపోయాడు. ఈ విషయాన్ని అతడు ప్రధానమాత్యుడు చంద్రశేఖర శాస్త్రితో చర్చించాడు. ప్రభు, పాలనా వ్యవహారాలతో మీరు విసిగిపోయారు. మీకు విశ్రాంతి కావాలి. రాజుగా మీరు ఈ రాజ్యానికి అత్యున్నత అధిపతిగా ఉన్నారు. కానీ వీటితో పాటు రాజకోశాధికారిగా కూడా మీరు కొన్ని విధులున్నాయి. రాజకోశాన్ని తగిన విధంగా నిర్వహించడానికి ప్రత్యేక కోశాధికారి అవసరం ఉన్నప్పటికీ ఈ అదనపు బాధ్యతను మీకు మీరే చేపట్టవలసి ఉంటుంది. కానీ ఇతర బాధ్యతలను మోస్తూ ఈ పని చేయడం చాలా కష్టం. అందుకే మీరు అలసిపోతున్నారు అన్నాడు మహామంత్రి. రాజు అనేవాడు తప్పకుండా రాజ్యపాలనా వ్యవహారాల్లో పాల్పంచుకోవాలి. కానీ కోశాగారాన్ని నిర్వహించిన బాధ్యతలను రాజు ఎందుకు మోయాలి? కానీ మీరు చెప్పింది మాత్రం నిజం. నేను అధిక భారంతో కుంగిపోయాను. నాపై ఈ ప్రత్యేక బాధ్యతకు ఏది మూల కారణం అని ప్రశ్నించాడు రాజు. దానికి మంత్రి సమాధానమిస్తూ, వాస్తవానికి కాశీరాజు రాజ్యకోశాధికారి పదవిని సాంప్రదాయకంగానే నిర్వహిస్తూ వచ్చారు. మీ తండ్రి రాజా యుద్ధవీరసింహుడు ఈ సాంప్రదాయాన్ని అమల్లోకి తెచ్చాడు. మంత్రివర్య, మీరు నాకంటే అనుభవశాలురు, పెద్దవారు కూడా. మీరు మా తండ్రి గారిని కూడా సేవించారు. మీతో ఆయన చాలా విషయాలే చర్చించుంటారు. కాశీలో ఇలాంటి వ్యవస్థను సృష్టించడానికి తగిన కారణమేంటో దయచేసి నాకు బోధపరచండి అని అడిగాడు. మహామంత్రి మందహాసం చేస్తూ, రాజా, ఈ తప్పనిసరి సాంప్రదాయం వెనుక ఒక అవమానకరమైన ఘటన దాగి ఉంది. మీ తండ్రి తన రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటున్నారో చూడటానికి తరచుగా మారువేషంలో పట్టణం దాటి వెళ్ళేవారు. అదే సమయంలో రాజసేవకులు ఎలా పనిచేస్తున్నారో కూడా పరిశీలించేవారు. రాజు మారువేషంలో ఉండగా అతడిని ఏ ఒక్కరూ కూడా గుర్తించగలిగేవారు కాదు. ఆ విధంగా మీ తండ్రి తన రాజ్యంలో జరుగుతున్న ఘటనలన్నిటి పట్ల అప్రమత్తంగా మెలిగేవారు. రాజు మారువేషంలో వెళ్ళేటప్పుడు నేను కూడా ఆయన్ను అనుసరించేవాణ్ణి. ఒక రాత్రి వేళ రాజు నగరాన్ని దాటి వెళ్ళారు. మేము ఆ సమయంలో రాజగిడ్డంగిలోకి ప్రవేశించాము. ఆ సమయంలో కోశాగారం లోపల వెలుతురుండడం చూసి ఆశ్చర్యపోయాం. అక్కడ ఎవరో మాట్లాడటం కూడా విన్నాం. మేము నిశ్శబ్దంగా అక్కడికి వెళ్ళి జరుగుతున్నది చూసి నిర్ఘాంతతకు గురయ్యాం. రాజకోశాధికారి తన సహాయకుడి తోడ్పాటుతో కోశాగారాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నాడు. అతడు సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయాడు. ఈ ఘటనలో కోశాధికారి తప్పించుకొని పారిపోయాడు. కానీ అతడి సహాయకుడు మాత్రం పట్టుపడ్డాడు. రాజు వెనువెంటనే కోశాధికారిని పట్టుకుని రేపటి దినం తన ఆస్థానానికి తీసుకురావాల్సిందిగా ఆదేశించాడు. ఆ మరుసటి దినం మీ తండ్రి యుద్ధవీరసింహుడు తన ఆస్థానంలోని సహాయకులందరినీ పిలిపించాడు. జరిగిన నేరం చర్చించారు. కోశాధికారి తీవ్ర తప్పిదం చేశాడని అందరూ అంగీకరించారు. కోశాధికారికి రాజు మరణశిక్ష విధించాడు. అయితే రాజు దయార్ద్ర హృదయుడు. నన్ను కూడా సలహా అడిగాడు. దాంతో తప్పు చేసిన కోశాధికారిని నగర ప్రజలందరి ముందు అవమానించి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని నిర్ణయించాం. అయితే కోశాధికారి తన శిక్షను అనుభవిస్తుండగా జబ్బుపడ్డాడు. దాంతో అతడి కథ ముగిసింది. రాజు మాత్రం అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండేవాడు.
ఆనాటి నుండి కాశీరాజే స్వయంగా కోశాధికారిగా ఉండాలని నిర్ణయించాడు. అలా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. గత చరిత్ర విన్న ప్రతాపసింహుడు, నేను కూడా ఆ నిర్ణయాన్ని ఆమోదిస్తాను. కానీ ఈ అదనపు పనిభారం రాజ్యపాలనపై ప్రభావం చూపుతోంది. ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కావాలి. రాజు ఆదేశానికి విధేయత చూపగల పరిష్కారం. ఇది రాజ్యపాలనను సులభతరం చేయడమే కాకుండా కోశాగారాన్ని సురక్షితంగా ఉంచగలదు కూడా అన్నాడు. శాశ్వత పరిష్కారమా? అయితే అత్యంత నిజాయితీ కలిగిన వ్యక్తికి కోశాగార బాధ్యతను అప్పగించండి. బయట వ్యక్తికి బాధ్యతను అప్పగించడం కంటే మన ఆస్థానంలో వారి నుండే ఎవరో ఒకరిని ఈ పనికి మనం ఎంచుకుంటే బాగుంటుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు మహామంత్రి. మనం రేపు ఉదయాన్నే ఆస్థానంలో ఈ కొలువుకు తమ పేరు నమోదు చేసుకోమంటూ పిలుపునిద్దాం. వచ్చిన పత్రాలన్నింటినీ పరిశీలించి ముఖాముఖి మాట్లాడిన తర్వాత అర్హుడైన వ్యక్తిని ఎన్నుకుందాం. దీనికోసం ఒక ఎంపిక మండలిని ఏర్పాటు చేద్దాం. రాజుగా మీరు ఆ మండలికి నేతృత్వం వహించండి. నేను, సేనాధిపతి, రాజవైద్యుడు, రాజగురువు ఈ మండలిలో ఉంటాం అన్నాడు మంత్రి. రాజు దీనికి అంగీకరించాడు. కోశాధికారి పదవి కోసం నమోదు చేసుకోవాల్సిందిగా రాజప్రకటన వెలువడింది. ఆస్థానంలో ఉన్న 101 మందిలో 100 మంది తమ పేరు నమోదు చేసుకున్నారు. రాజు తీవ్రంగా ఆలోచించాడు. ఈ పదవి అంత ముఖ్యమైనది కాబట్టే దాదాపు అందరూ నమోదు చేసుకున్నారా? తర్వాత అతడు ఎంపిక మండలిని సమావేశపరిచాడు. ఈ పదవికి పేరు నమోదు చేసుకొని ఏకైక అభ్యర్థి విశాలగుప్తుడు. ఇతడు ఆర్థిక వ్యవహారాల్లో నిపుణుడు. రాజ్య ఆర్థిక విధానాలపై సలహా ఇస్తుంటాడు. అలాగే రాజ్యానికి సంబంధించిన ద్రవ్య వ్యవహారాలకు కూడా బాధ్యత వహిస్తుంటాడు. సరైన అర్హత, అనుభవం ఉన్న వ్యక్తి ఈ పదవికి ఎందుకు పేరు నమోదు చేసుకోలేదని ఎంపిక మండలి సభ్యులు ఆశ్చర్యపడ్డారు. ఆస్థానంలో బహిరంగ సభలో మరుసటి దినం అభ్యర్థులను పిలిపించి పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి దినం అభ్యర్థుల గుణగణాల పరిశీలన ప్రారంభమైంది. రాజాస్థానంలో రాజసభికులు, సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. రాజు తరపున ప్రధానమంత్రి అభ్యర్థులను ప్రశ్నించసాగాడు. కోశాధికారి పదవికి పేరు నమోదు చేసుకున్న అందరికీ ఒకే ప్రశ్న. ఈ పదవికి మీరు తగిన అభ్యర్థి అని ఎందుకు భావిస్తున్నారు? ఈ పదవికి మీరు ఎందుకు నమోదు చేసుకున్నారు అని అడిగారు. రాజు అడిగిన ప్రశ్నకు ఆ 100 మంది అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ సరైన సమాధానం ఇవ్వలేకపోగా తానే తగిన అభ్యర్థినని రుజువు చేసుకోలేకపోయారు. దాంతో ప్రధానమంత్రి రాజు అనుమతితో ఆ పదవికి పేరు నమోదు చెయ్యని వ్యక్తిని సంబోధిస్తూ, నీవు ఈ పదవికి పేరు ఎందుకు నమోదు చేసుకోలేదని ప్రశ్నించాడు. విశాలగుప్తుడు వినయంగా ఇలా సమాధానం ఇచ్చాడు. అయ్యా, నేను ఇప్పుడు చేస్తున్న పనుల బాధ్యతతో పూర్తిగా సంతృప్తితో ఉన్నాను. ఆస్థాన ఉద్యోగిగా నేను రాజశ్రేయస్సు కోరి ఆర్థిక వ్యవహారాలపై నా అభిప్రాయాన్ని తరచూ వ్యక్తపరుస్తూనే ఉన్నాను. అందుకే రాజకోశాధికారి పదవికి నేను పేరు నమోదు చేయలేదు. ఈ పదవికి నేను తగిన వాడిని కానని నాకు నేనుగా భావించడంతో నా అభ్యర్థిత్వం అంతటితోనే ముగిసిపోయింది అని చెప్పాడు. తర్వాత దేవేశ్వర ప్రతాప మహారాజు ఇలా ప్రకటించాడు. గౌరవనీయులైన కాశీపుర వాసులారా, కాశీనగర రాజునైన నేను రాజుగా నా విచక్షణాధికారాన్ని ఉపయోగించి విశాలగుప్తుడిని కాశీ రాజ్యానికి కోశాధికారిగా నియమిస్తున్నాను. ఈ కొత్త పదవికి అనుగుణంగా అతడి జీతపద్యాలు నిర్ణయించాలని ఆదేశిస్తున్నాను. ఆస్థానంలో ఒక్క క్షణం చీమ కుడితే చిట్టుక్కుమనేంత నిశ్శబ్దం ఆవరించింది. బేతాళుడు ఈ కథ చెప్పి విక్రమార్కుడితో, ఓ రాజా, విశాలగుప్తుడిని రాజకోశాధికారి పదవికి ఎందుకు ఎన్నుకున్నట్లు? అతడు వాస్తవానికి ఆ పదవికి పేరు నమోదు చేసుకోలేదు. పైగా రాజాస్థానంలోనే 50 మంది ముందు తన ప్రస్తుత బాధ్యతల పట్ల తాను సంతోషంగా ఉంటున్నానని ప్రకటించాడు కూడా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ పదవికి అర్హుడిని కానని తనకు తానుగా ప్రకటించుకున్న విశాలగుప్తుడినే ఆ పదవికి ఎందుకు ఎంపిక చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలు అవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అభ్యర్థులందరూ కోశాగారంలోని ధనాన్ని దుర్వినియోగపరచాలనే పథకాన్ని తమ మనస్సులలో ఉంచుకునే వచ్చారని రాజు అర్థం చేసుకున్నాడు. అలాంటి వ్యక్తులు ఆ పదవికి ఎంపికయ్యే అవకాశాన్ని ఏమాత్రం కల్పించకుండా ఉండాలని రాజు భావించాడు. అందుకనే
ఈ పదవికి పేరు నమోదు చేసుకోని వారిపైనే రాజు దృష్టి పెట్టాడు. ఆ తర్వాతే అతడు తక్కువ వేతనం లభిస్తున్న ఆ పదవిని ఎందుకు ఆశిస్తున్నారంటూ అభ్యర్థులందరినీ ప్రశ్నించారు. వారి నుండి సరైన సమాధానం రాకపోవడంతో తాను ఊహించిందే సరైందని రాజు అభిప్రాయానికి వచ్చాడు. ఆ తర్వాత సభలో విశాలగుప్తుడి సమాధానం విన్న రాజు అతడు తన బాధ్యతలతో సంతృష్టి చెందాడని, నిజాయితీపరుడని, దురాశ లేనివాడని గ్రహించాడు. ఆ పదవికి అతడే ఉత్తమమైన అభ్యర్థి అని అప్పటికే తేలిపోయింది. ఈ పరిస్థితిలోనే రాజు సరైన నిర్ణయం తీసుకోగలిగాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.